నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా విష్ణు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 24 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశికి చాలా చాలా పెద్ద పీటను వేస్తారు ఖచ్చితంగా. ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా తొలి ఏకాదశిని మాత్రం ఖచ్చితంగా అయ్య బాబోయ్ తొలి ఏకాదశి అని చెప్పి గుళ్ళల్లో బోర్లు తీరుతారు జనాలు. సో తొలి ఏకాదశి వచ్చేస్తోంది. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామి యోగ నిద్రకు ఉపక్రమించేటటువంటి రోజుగా మనందరికీ తెలిసినటువంటి రోజే. మరి తొలి ఏకాదశి ఎలాంటి వైశిష్ట్యంతో వస్తోంది? ఆదివారంతో వస్తోంది కాబట్టి మరి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక వారంతో మొదలైనప్పుడు, ఒక నక్షత్రంతో మొదలైనప్పుడు దానికి ఒక ప్రిడిక్షన్ ఉంటుంది. మనకి ఎందుకు ఉగాది ఉంటుంది చూసారు. ఉగాది ఏ రోజు వస్తే ఆ సంవత్సరం ఆ అధిపతి రాజు అవుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి రవి అయ్యాడు, ఎందుకు ఆదివారం వచ్చింది. అలాగే ఏ రోజుల్లో రవి ఇందులో ప్రవేశిస్తే వాళ్ళు ఎలా అవుతారో ఇక్కడ మనం ఏకాదశి విషయంలో, తొలి ఏకాదశి విషయంలో ఆ రోజు నక్షత్రం ఏమైంది, ఆ రోజు వారం ఏమైంది అనేది చాలా పర్టికులర్ గా తీసుకుని దానికి తగ్గట్టుగా స్వామివారిని అర్చించడంలో కానీ, ఆ దేవతామూర్తిని చేయడంలో కానీ మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఆదివారము విశాఖ నక్షత్రం ఆ రోజు వచ్చినందుకు పర్టికులర్ గా సూర్యుని ఎక్కువ ఆరాధించాలి. విష్ణువునే సూర్యుడిగా భావిస్తూ ఆరాధించినట్లయితే మొట్టమొదటిగా వీళ్ళకి అపకీర్తి పాలైపోయామంటుంటారు చూసారా. ఏమిటారంటే లైఫ్ అంతా ఇలా అయిపోయింది అది ఇది అని, వాళ్ళు ఆ దోషం నుంచి బయటపడతారు. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గమనించండి, తొలి ఏకాదశి రోజు చంద్రుడు తులారాశి ఎండింగ్ లో వృశ్చికంలో ఇలా ఉంటాడు ఎప్పుడు కూడా. చంద్రుడు ఆ డౌన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా ఎప్పుడైనా మీరు గమనించండి, ఎనీ ఇన్సిడెంట్ అంటే మానసికంగా ఇబ్బంది పడి మరణించారనో, మానసికంగా స్థిమితం సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారనో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో మూన్ బాగోపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఇప్పుడుండే గోచారంలో చంద్రుడు నీచ స్థానాల్లోనే పాపగ్రహాలతో కలిసినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జరుగుతాయి. అందుకని మన వాళ్ళు ముందు రోజుగా మనం తొలి ఏకాదశి చేసుకున్నప్పుడు మన మనసంతా కూడా దైవం మీద కంప్లీట్ గా ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసిందో, ఇంకోటి ఏంటి, మనం ఏం చేస్తాం, ఏకాదశి నాడు ఫాస్టింగ్ చేస్తాం. చాలా మంది ఏమంటారంటే కేవలం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం మాత్రమే అంటుంటారు. అదొకటే కాకుండా మనం మీకు గనక చక్కగా అంటే ఉండగలిగే శక్తి ఉంటే ఉపవసించడం ఉత్తమం. 8 యామములు అని చెప్పారు శాస్త్రంలో ఉంది దీనికి. ఒక యామం ఈజ్ 3 గంటలు, 8 3 24 గంటలు ఉండాలి. ఉండలేము, షుగర్ బీపీ ఉన్నాయి, పళ్ళు తినొచ్చు, చక్కగా పళ్ళు తినొచ్చు, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అయితే ఈ ఏకాదశి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రవి ఆదివారం వచ్చిందిగా, సూర్య ఆరాధన చేయడం వల్ల కొంతమందికి ఉంటుంది, అమ్మ దీనికి మందు లేదండి, అసలు ఈ డిజీజ్ ఎవరికి రాకూడని డిజీజ్ వచ్చాయి, ఎటువంటి డిజీజెస్ అయినా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల క్లియర్ అవుతుంది. అందులో ఈ స్కిన్ కి సంబంధించి అయితే ఇంత దీర్ఘకాలికంగా ఉంటుందంటే అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు. అవునండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు స్కిన్ డిజీజెస్ వస్తాయి. ఎందుకంటే పూర్వజన్మ కర్మని మనకు అందించేవాడు బుధుడు, రవి తగ్గించేవాడు రవి, అందించేవాడు బుధుడు. అందులో రవి పాడైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి. కాబట్టి స్కిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరికైనా చూడండి, బుధుడు పాడైనా, రవి రాసులు రవి పాడైన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కొంతమందికి అయితే నేను కొన్ని కేసెస్ లో స్కిన్ క్యాన్సర్స్ చూసాను. రవి సైన్ బాగా పాడైంది, రవి పాడైపోయాడు అంటే. యాక్చువల్గా మీరు గమనించండి, ఎక్కువగా మనకి హెల్త్ ఇష్యూస్ తగ్గించేది ఎవరు? రవి. సూర్య అనుగ్రహం ఉంటే ఆదిత్యం, ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత అన్నప్పుడు సూర్య అనుగ్రహం మనకి ఎంత ఉంటే మనకంత ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మీకు అసలు ఆ సూర్యుడే పాడైపోయాడు అంటే రక్షించేవాడే, ప్రొటెక్ట్ చేసేవాడే పాడైన పరిస్థితి ఏంటి? ఎంత బుధుడు బాగున్నప్పటికీ ఇదేమీ వర్కౌట్ అవ్వదా సార్? బుధుడు బాగుంటే ఏంటంటే మీకు కొంచెం నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది బుధుడు బాగుంటే. అంటే నేను అడిగేది, సూర్యుడు పాడైపోయాడు, రక్షించేవాడు పాడైపోయాడు, కానీ ఇచ్చేవాడు సూపర్ గా ఉన్నాడు.
బుధుడు బాగున్నాడు, కొంతవరకు ఉమ్. బాగుంటుంది కానీ పూర్తిగా బాగుంటుంది. పూర్తిగా బాగోదు. అంటే మేజర్ గా సూర్యుడే బాగుండాలి. ఎందుకంటే ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక శత్రువుల్ని అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు ఉండే రక్షణ వేరు. ఉమ్. అవును. ఎంత అందులో ఉండే వాళ్ళందరూ ఫైటర్స్ అయినా కూడా అక్కడ వచ్చేటువంటి శత్రువుని ఆపడానికి సరిహద్దుల్లో ఉండాలి అవును అవును సార్, అవును. ఆ రకంగా. సో కాబట్టి సూర్యుడు బాగుండాలి. సూర్యుడు ఖచ్చితంగా బాగుండాలి. Right. ఇంకోటి ఏంటంటే నేను ఇలా పాడైన వాళ్ళకి సూర్య రశ్మితో ఇబ్బంది వచ్చిన వాళ్ళకి చేశాను. వాళ్ళు ఎండలోకి వెళ్తే వాళ్ళకి పడదు. అవును అవును, సన్ ఎలర్జీ అని అంటారు. సన్ ఎలర్జీ అంటుంటారు. ఇదేంటి సన్ ఎలర్జీ అయితే ఇంకెలా బ్రతుకుతాం? ఎలా బతుకుతాం? రాత్రిళ్ళు రిసర్చ్లో తినలేం కదా. తిరగలేం కదా. అసలు అది చాలా చాలా పెద్ద ఇబ్బంది. yeah. అది నేను పర్టికులర్ గా సన్ సైన్స్ లో, అంటే సూర్యుడు రాశిలోను సూర్యుడి దగ్గర బ్యాక్ పోర్ట్ఫోలియోస్ పడతాయి కొంతమంది. ఎట్లా సార్? అంటే ఎలా అంటే వీళ్ళకి అష్టమాధిపతి గాని, లాభాధిపతి గాని, 12వ అధిపతి గాని, షష్టమాధిపతి గాని సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడేంటి సూర్యుడే ఇబ్బంది ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు సన్ పాడైనప్పుడు చాలా మందికి తండ్రి చూసుకోడు సరిగ్గా, తండ్రి అంతే. దూరంగా ఉంటాడు. మూన్ పాడైతే తల్లి దూరంగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మ. ఆ రకంగా సూర్య సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటాయి ఈ ఏకాదశి చేయడం వల్ల పోతాయి. ఒకటి, సూర్య అనుగ్రహం కలుగుతుంది. సహజంగానే మనకి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సినటువంటి హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గిపోవడము, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు కూడా తగ్గుతాయని ఒక అతను జపాన్ లో దాని మీద రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి కూడా పొందాడు. అందులో తెలుసు. అది మన వాళ్ళు చేస్తుంటే మనకు అంత వచ్చేది కాదు. రుచి పాపం మన వాళ్ళు ఎప్పటి నుంచో ఋషులు అందరూ గొంతుకొని చెప్పినా సరే వినలేదు, కానీ అతను ఎవరో చెప్పినప్పుడు మాత్రం వింటున్నారు. అదొక సంతోషం. ఆయన కూడా ఆచరించటమే కదా మనకు కూడా కావాల్సింది. పుణ్యం కట్టుకున్నాడు మొత్తం మీద ఆయన చేసి. అది ఇంకోటి ఏంటంటే బాగా అంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంది అంటే పొట్టకి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏకాదశి నాడు మంత్రం చదువుతూ జలం పుచ్చుకుని ఉంటారు. మరి నీళ్ళు తాకుండా ఉండలేరు కదా. విష్ణు సహస్రనామాలు కానీ అక్కడ ఏమిటి అలా చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడం, లేకపోతే ఒక స్పూన్ తో తీసుకొని విష్ణు సహస్రనామాలు ఒక నామం చదివి ఇందులో వేయడం, లేదా లలితలో చదివి వేయడం. లేదు అంటే ఇంకా బెస్ట్ లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఇది గనక చదువుకుంటే కూడా వీళ్ళకి సూర్య అనుగ్రహం కలుగుతుంది. నేను చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 1 year 2 years బేబీస్, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు పిల్లల్ని మంత్రం చదవమంటే చదవలేరు. అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మష నాశిని అని మహా చూసుకుని వాళ్ళు వేసుకో. అలా ఒక్కొక్కటి చేసుకుని అది ఇచ్చిన ఏకాదశి నాడు బ్రహ్మాండంగా అట్లా ఒక 108 ఇప్పుడు పర్టికులర్ ఇది ఒకే నామం 108 సార్లు చేయొచ్చు. ఆ వాటర్ పిల్లాడికి పట్టించడం చేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. అయితే ఈ ఏకాదశికి ఉండేటువంటిది ఏంటంటే ముఖ్యంగా సంతానహీనత ఎవరికైనా ఉంటే చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వృశ్చికంలోకి వెళ్తున్న చంద్రుడు తులలో ఉన్నాడు ఏకాదశి సమయానికి, కానీ వృశ్చికంలోకి వెళ్తున్నాడు మన తర్వాత. దీనివల్ల కొంతమంది చూడండి లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటాయి సార్, అవి క్లియర్ అవడానికి బాగా పనిచేస్తుంది. ఏంటంటే మీరు గమనించండి, ఏ జీవైనా సరే దానికి హెల్త్ బాగాలేదంటే ఫస్ట్ తినడం మానేస్తాం. అవును, లంకనం పరమ ఔషధం. మనం తింటాం. ఇప్పుడు జ్వరంగా ఉంది కదండి ఏం తినాలి అని ఫస్ట్ అడుగుతాం. జ్వరంగా ఉందంటే ఏం తినాలి ఏం తినకూడదు కాదు, ఏం తినాలి ఐటమ్స్ తినాలి లిస్ట్ రాసుకుంటాం. నువ్వు తినకు అని చెప్తుంది. ఒక జ్వరం అది మనకి చేదు చేసేస్తుంది, అంటే నువ్వు తినక ఏమి తినకు అని. మీకు ఎందుకు కరోనా టైంలో కూడా నోరు అసలు ఎట్లా తయారైందండి, అసలు పావు ఇడ్లీ తింటే మనకి కడుపు నిండిపోయేది. అంటే ఏంటి లోపల పని చేస్తుంది, ఒక పని చేస్తుంది. మీకు అంతదాకా ఎందుకు, మీరు రోజు తినేదానికి ఏకాదశి రోజు మీరు ఫుడ్ తినండి, ఎలాగో అనీజీగా ఉంటది. ఏమిటి ఇలా ఉంది అని చూస్తే ఏకాదశి తిది ఉంటుంది. ఆ వ్యక్తి తిది చూసుకోలేదు, అనీజీగా ఉందండి తిన్నాను కానీ అన్నానంటే ఏకాదశి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకవేళ తినకపోతే నీరసం వచ్చేయడం లాంటివి ఏమి ఉండవు, చాలా యాక్టివ్ గా ఉంటాం. ఇంకా ఆ రోజు ఉపవాసం ఉంటే ఇంకా యాక్టివ్ ఉంటాం. మీరు అన్నట్టుగా ఇది అనుభవంతో చెప్పేది. ఇంకా యాక్టివ్ గా ఉంటాం. మీకు ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ 3 పూట్లు ఫుల్ గా తినేదానికి కొంచెం కొంచెం తీసుకోవడానికి యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. బాడీలో అన్ని కూడా అరిగించే పని మీదకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఏం పని చేస్తుంది అంటే ఇమ్యూనిటీ, మన బాడీలో ఉండే సిస్టమ్ ఫుడ్ ఏదైనా లోపల పడిందంటే దాన్ని ఫస్ట్ అరిగించే పని చేస్తుంది. ఎందుకంటే అది పాడైపోతుంది అంటే ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఏమి
క్రియేషన్ సార్ ఈశ్వరుడిది. రైట్ రైట్. అది. సో ఏకాదశికి ఉపవాసం ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. అందులో ఖచ్చితంగా చేయాలి. ఇంకో doubt ఈ లేదు. ఉపవాసం చేసినప్పుడు గోశాలకు వెళ్ళి ఉమ్. క్యారెట్స్, బియ్యపు పిండి ఉమ్. కలిపినటువంటి పదార్థాన్ని ఉమ్. తినిపించడము. ఉమ్. ఎక్కువ దారిద్ర్యం అనుభవిస్తున్నామండి. ఇందులో పర్టికులర్ గా కొంతమందికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. అటువంటి వారు ఈ రోజు గనక గోశాలకు వెళ్ళి గోవులకి చేయడము, ఇంకోటి మనకి గరుకు స్తంభం అంటారు. అలాంటివి గనక చేయిస్తే గనక నాటించే గోశాలలో ప్రయత్నం. నాటించే ప్రయత్నం గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అంటే పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది దీనివల్ల ఒకటి. రెండవది నిందలు పోతాయి. ఇట్లాంటివన్నీ కూడా బాగుంటాయి. అద్భుతం సార్. వాట్ నాట్ ఇది అది అని ఏం కాదు. కోరిన కోరికలు కావచ్చు, కోరని కోరికలు కూడా అపమృత్యు ఖచ్చితంగా. దోషాలు కూడా పోతాయి. అయ్య కరెక్ట్ బాబోయ్. చెప్పాలంటే అపమృత్యు దోషాలు కూడా పోతాయి. అమేజింగ్. ఎందుకంటే చంద్రుడు న్యాచురల్ 8th హౌస్ లోకి వెళ్తున్నాయి. ఇది కదా ఇది. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్ 8th హౌస్ వృశ్చికం అనేటువంటిది గండాలు ఇచ్చే స్థానం. అది ఆ రోజు ఎప్పుడైతే మీరు దేవతా అనుగ్రహాన్ని పొంది ఉంటారో ఈ దోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. అద్భుతం. మరికొన్ని రోజుల్లో మరి దక్షిణాయనం కూడా ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉండి ఇంకాస్త కీన్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏం ఖచ్చితంగా. చేస్తున్నారు అని. ఎప్పుడు అబ్జర్వ్ ఎప్పుడు చేస్తాడు? ప్రదేశం లేదు ఆ కదా. నిద్రపోతున్నారు అని అనుకోవడానికి లేదు. యోగ లేదు. నిద్రలో ఉండి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎలా అయితే ఒక వ్యక్తి నిద్రపోతున్న కళ్ళు మూసుకుని ఇంకా బాగా వింటాడు.